హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని ఖైరతాబాద్కి వచ్చేసాం. అదే అండి వసంతలక్ష్మి గారి ఇంటికి వచ్చాం. క్రితం ఎపిసోడ్లో వసంతలక్ష్మి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈనాటి ఎపిసోడ్లో మిగతా విషయాలు కూడా పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా, లెట్స్ గో. ఓకే అండి, వసంతలక్ష్మి గారు నమస్తే అండి. మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు? క్వశ్చన్ లాగా. పూలతో ఉన్న మొక్క ఏ మొక్క మీకు తెలుసా? గెస్ చేసి చెప్పండి. ఓకే, ఇక్కడ వైట్ పూలు ఉన్నాయి. వైట్ పూలు ఉన్నాయి. ఆ సన్న సన్నగా ఆకులతో ఉన్నది అనమాట. ఇక్కడ చిన్న చిన్న పూలు ఉంటాయి దాన్ని. ఓకే, సో ఆ పూలు అంతే సైజు ఉంటాయి? అంతే ఉంటాయి. ఓకే, ఆ మొక్క చూడండి, వైట్ కలర్ పువ్వులు ఉన్నాయి. ఆ మొక్క చూసి గెస్ చేయండి. ఇది యాక్చువల్గా పూల మొక్కే, కాకపోతే ఏదైనా హింట్ ఇస్తారా? ఏ దేవుడికి బాగా ఇష్టమైన పూలు అనేది? శివుడికి ఇష్టమైన పువ్వు అన్నమాట. శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు కాబట్టి ఇక అంతకంటే మేము హింట్ ఇవ్వలేము. చెప్పాలంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే బెస్ట్, అంతకంటే లేదు. ఓకేనా? ఆన్సర్ గెస్ చేస్తూ ఉండండి. శివుడికి చాలా ఇష్టమైన పువ్వులు. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. తోటలోకి ఎంటర్ అయిపోదాము. యాక్చువల్గా మనకి నార్మల్గా కుండీలో పెట్టేవంటే కూడా ఇలాంటి మడుల్లో పెడితే చాలా త్వరగా ఇల్లు వస్తుంది అంటారు కదా. అవునవును, అదే చెప్తున్నా. కుండీలలో పెట్టుకున్న వాటికి తక్కువ ప్లేస్ ఉంటుంది. అంటే 100 రూపాయల కుండీలు కానీ ఏ కుండీ పెట్టుకున్నా దానికన్నా కూడా మనకి ఇలాంటి మడుల్లో పెట్టుకున్న వాటికి ఈ వేరు వ్యవస్థ పాకుతుంది. లోపల పాకి మంచిగా తొందరగా అది రావటానికి, పంట రావటానికి మనకి సహాయపడతారు. అదే మన కుండీలో పెట్టుకుంటే ఆ కుండీలో ఎంత వెడల్పు ఉందో అంతే వస్తుంది, కానీ అది ఫ్రీగా ఎదగటానికి అవకాశం తక్కువ ఉంటుంది. వేరు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టే మొక్క దాని వేరు ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న మొక్కని వేరు ఇలా వచ్చేస్తుంది, ఫుల్గా ఉంటుంది. కాబట్టి మనకి మొక్క బలంగా కూడా. సో ఇలాంటి ఇలా మనం రెడీమేడ్ గా తయారు చేసుకున్న మడుల్లో మనము పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవచ్చు కదండి. పండ్ల మొక్కలు ఎక్కువ, వీటికి తక్కువ. నేను పెట్టలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. ఆ మొక్కలు పెట్టాం, పండ్ల మొక్కలు. అవి పళ్ళ మొక్కలు. అక్కడ ఒక పెద్ద అరటి గెల ఉండేది. లాస్ట్ మంత్ లోనే అరటి గెల తీసి. ఎందుకంటే ఇది నేను ఎక్కడ చూసానంటే జరగండి, కొమ్మలు కాయలు ముట్టుకుంటే అవి పట్టం కన్నా దాని మీద పురుగు ఉంటే మీకు. ఓహో, ఓకే ఓకే. సో అలాగే నేను గుంటూరులో మన ఇలానే ఒక తయారు చేస్తారు, ఇలానే మడులు. సో వాళ్ళు కూడా సేమ్ ఇలానే ఇవి ఇట్లాంటి పైప్స్ తీసుకొని దాంట్లో తయారు చేస్తారు. నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత ఇలా చూస్తున్నప్పుడల్లా ఎవరైతే మా ఇంట్లో ప్లేస్ లేదు, మేము మడులు కట్టుకోలేకపోతున్నాము అని అనుకుంటారో, చిన్నపాటి ప్లేస్ లో దీంట్లో సగం కూడా తయారు చేసుకోవచ్చు కదండి. దీన్ని హాఫ్ కూడా రెడీ చేసి చిన్న ఉన్నాయి కదా, అక్కడ చిన్న ఉన్నాయి, వెడల్పుగా పొడుగ్గాను. అలాగే మీకు ఇంతవరకు కూడా ఇంకా మనకు కావాలంటే ఇంత చిన్నవి కూడా, అంత ప్లేస్ కూడా లేకపోయినా ఎంత కావాలంటే అంతవి కూడా చేసుకోవచ్చు. మడులు కట్టుకోవటం మాత్రం ఉపయోగం. సో ఇంట్లో మనము బేసిక్గా ఇంటి పైన వాటర్ పోస్తే పాడైపోతుంది, ఇలాంటివన్నీ కొంతమంది కంప్లైంట్లు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి మనం రెడీ చేసి పెట్టుకుంటే కనుక దీంట్లోనే మ్యాక్సిమం ఆకుకూరలు ఒక సెగ్మెంట్ మొత్తం ఆకుకూరలు వేసుకోవచ్చు. ఒక సెగ్మెంట్ మనము వంకాయలు కదండి, వంకాయలు కంటిన్యూగా వస్తాయి. వంకాయలు, టొమాటోస్ వేసుకుంటే ఇక సూపర్, ఇంకా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఎస్ సూపర్. అలాగే ఇక్కడ ఈ ఆనపక ఇది కవర్ ఎందుకు కట్టారండి? ఈ కాయ తయారవుతూ ఉండగా ఈ కవర్ వేస్తాను. ఈ కాయ చిన్న కాయగా ఉన్నప్పుడు దీని మీద పురుగులు వాళ్తాయి, ఈగలు వాళ్తాయి. ఆ ఈగ వాలి ఆ కాయ మీద కుడుతుంది అనమాట. అది ఎక్కడ కుట్టిందో, అది కుట్టిన చోట నుంచి పురుగు పట్టేస్తుంది, లోపల దాకా వెళ్ళిపోతుంది. ఆ కుట్టిన చోట పురుగు వెళ్ళిపోతుంది, ఆ పురుగు పుట్టేస్తుంది, ఇంకా ఎదగనివ్వదు. అందుకని ఇప్పుడు మనం ఇట్లాంటి కవర్ దీనికి తొడిగేసి ఈ కవర్కి కన్నాలు
పిన్నిస్తో గుచ్చాలి, గాలి లోపలికి వెళ్తాను. ఓకే. అలాగే నేను ప్రతి కాయకి కూడా ఇది పెడతాను. ఇలా కాయ వచ్చింది కొంచెం కిందకి దిగింది అనగానే వెంటనే వాటిని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అక్కడ బీరకాయ ఉంది కదా, అట్లా బీరకాయకి కూడా పెడతాను. ప్రతి బీరకాయకి ప్రతి దానికి కవర్ చేస్తాను. అలా కవర్ చేసేస్తే ఆ ఈగ, ఒక ఈగ ఉంటుంది, ఆ ఈగ దాన్ని కుట్టుంది. ఆ కుట్టగానే అది పాడైపోతుంది. కుట్టి లోపల దాకా వెళ్ళి పాడు చేసేస్తుంది. లోపల దాకా వెళ్ళక్కర్లా, అది కుట్టింది అంటే ఇప్పుడు మన చెయ్యి దీనికి తగిలి మన గోరు గుచ్చుకుంది అంటే అక్కడ నుంచి ఇది పాడైపోతుంది. ఓకే, అందుకే పాపం మార్కెట్ లో మనం తీసుకుని ఇట్లా గుచ్చి తీసుకుంటామో గుచ్చద్దాం మనం, అందుకే వాళ్ళు అందుకే గుచ్చకుండా తీసుకోండి అంటారు. మళ్ళీ వెంటనే వాటికి పాడైపోతుంది. అందుకోసం అని మనం అందుకని దీనికి ఇంత నేవళంగా ఉండాలి అంటే మనం దీనికి కవర్ కట్టేస్తాం. సూపర్. సో ఇక్కడ కూడా మడులు ఉన్నాయి, ఇందులో మొక్కలు కాకుండా ఇవన్నీ ఏంటండి? మొక్కలు కాకుండా ఇవేమిటంటే ఇది నేను ఇంట్లో కిచెన్ వేస్ట్, దేవుడికి పెట్టిన పువ్వులు అవన్నీ కలెక్ట్ చేసి రోజు ఎవ్రీడే మేడ మీదకి వచ్చేటప్పుడు పట్టుకొచ్చి ఇది ఇలా మా వారు చెప్పారు, ఈ కొత్త కుండీ తీసుకొని దాంట్లో లోపల ఈ కుండీని ఇందులో పెట్టేసి దీని చుట్టూరా కన్నాలు పెట్టామన్నమాట. మనం ఇందులో కిచెన్ వేస్ట్ వేసేసేయటం, పైన మట్టి వేసేయటం, మళ్ళీ పువ్వులు ఉన్నవన్నీ దేవుడు పువ్వులు తీసినవి అవన్నీ కూడా వేసేయటం ఎవ్రీడే ఇలా తీసుకొచ్చి వేస్తూ ఉంటే ఇది ఇలాంటి దానుడు తీసి దాంట్లో పోసాను. ఇలాంటి దీనుడు తయారయ్యాక దాంట్లో పోసాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకోవాలి. అండ్ ఇంకోటి దీనికి ఇట్లా హోల్స్ పెట్టడం వల్ల దీంట్లో ఉన్నది కూడా దీంట్లో వస్తుంది కదా, ఈ మట్టి కూడా బలం వస్తుంది బాగా. ఆ కంపోస్ట్ లో ఉన్నంత ఇది కూడా గుంజుకుంటుంది. అది ఇప్పుడు మనం కంపోస్ట్ చేసుకునేటప్పుడు కూడా బయట పెట్టినప్పుడు దాని కింద ఏదన్నా ఒకటి పెట్టాలి. అప్పుడు దాంట్లో నుంచి తయారైన జ్యూస్ ఉంటుందే అది చాలా బలం అన్నమాట మొక్కలకి. అందుకని అది మా వారు ఏం చెప్పారంటే వేరేగా పెట్టే బదులు ఇందులోనే మనం తవ్వేసి దాంట్లో పెట్టేసి వాటిలో కంపోస్ట్ చేసుకో. ఈ కంపోస్ట్ తర్వాత తీసుకు దాంట్లో పోసుకోవచ్చు. ఇందులో వచ్చిన వాటర్ ఇందులోకి దిగుతూ ఉంటుంది కాబట్టి ఈ మట్టి దాన్ని లాక్కుంటుంది కాబట్టి ఈ మట్టి కూడా సారవంతం అవుతుంది. సూపర్ ఐడియా. ఎందుకంటే కంపోస్ట్ స్పెషల్ గా రెడీ చేసి ఒక బాక్స్ లో పెట్టే కంటే కూడా ఇలా మట్టిలో పెట్టుకోవడం వల్ల కింద ఏదైతే జ్యూస్ వస్తుందో, జ్యూస్ ఇన్ ద సెన్స్ కంపోస్ట్ నుంచి వచ్చిన బలం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ మట్టిలోకి వస్తుంది. కానీ ఈ మట్టికి ఉన్న సారం వస్తుంది అనమాట. ఈ మట్టి లాక్కుంటూ ఉంటుంది, ఆ బలాన్ని మట్టి లాక్కుంటూ ఉంటుంది. సో ఇదండి ఇక్కడ ఇది వాటర్ లిల్లీస్. ఓకే. మనము వీటిల్లో వేసినప్పుడు వాటర్ లిల్లీ వేసినప్పుడు వాటర్ మనకి ఎక్కడైనా వాటర్ నిలబడితే ఈ దోమలు వస్తాయి కదా. అవునండి. ఆ దోమలు రాకుండా దీనిలో ఆవు పేడతో తయారు చేసిన పిడక ఒకటి ఇందులో వేయాలి. ఒక 6 months వస్తుంది ఆ పిడక. ఇప్పుడు మనం ఈ మామూలుగా అయితే మనం ఈ నీళ్ళని మనం ముట్టుకోలేము, కానీ ఈ నీళ్లు ఏ పిచ్చి వాసన రావు. అది ఆవు పిడక వల్ల. ఆవు పిడక ఉంటుంది ఇందులో. నేను వేసిన ఇదిగో ఆవు పిడక, ఇదిగో ఇలా ఉంటుంది కదా. ఇలా ముట్టుకుంటే మనకి చేతులు వాసన వస్తాయి, బాగుండదు అనుకుంటాం. ఈ నీళ్లు ఈ ఆవు పిడక వల్ల దీనిలో ఏ చెడు రాకుండా పురుగు అసలు రాత్రి 10ంటికి వచ్చిన ఒక దోమ కూడా ఉండదు. చాలా మంది ఇది వాటర్ ఆవుతాయని కొంతమంది ఫిషెస్ వేస్తారు. మాకు అది ఇష్టం లేక ఎవరి దగ్గర విన్నాను, పిడక వేస్తే బాగుంటుందని ఎక్కడ విన్నాను. నేను ఇది వేసేప్పుడే 6 నెలలు దాటిపోయింది. 6 నెలలైనా సరే ఎన్నాళ్ళైనా ఈ పిడక ఇలా నాని దీనిలో రసం దీనిలో వస్తూ ఉంటుంది. ఎక్కడ ఒక్క గుడ్డు కానీ ఏమీ ఉండదు అన్నమాట. మంచి టిప్. యాక్చువల్ గా చాలా మంది పెద్ద ఫౌంటైన్స్ ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటారు. ఇంత వాటర్ ఆగినప్పుడు దోమలు వస్తాయన్న టెన్షన్ ఉంటుంది. ఒక్కోసారి మనం ఫిషెస్ పెట్టినా కానీ ఆ ఫిషెస్ ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాయి ఏంటి అనుకుంటా. బట్ ఇలా ఆవు పిడక వేయడం వల్ల మనకి ఆ స్మెల్ రాదు, అట్ ది సేమ్ టైం దోమలు రావంటే ది బెస్ట్ ఐడియా యాక్చువల్గా. సూపర్. ఒక 6 నెలల వరకు ఏం ప్రాబ్లం లేదు. 6 నెలల వరకు ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత కూడా మనము
వాటర్ ఇప్పుడు ఇందులో వచ్చిన వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ ని మనం తీసి మొక్కలన్నిట్లో పోస్తే ఈ ఆవు పిడక నానిన వాటర్ వల్ల మొక్కలకి బలం వస్తుంది. ఇలాగా వాటర్ మనం వాటర్ లిల్లీస్ వేసుకుంటే గార్డెన్ కి అందంగా ఉంటాయి. అవి పూసినప్పుడు చాలా ఎప్పుడు ఎవ్రీడే 2 పూలు పూస్తాయి మాకు, ఎప్పుడు దీని నిండా కూడా వస్తూ ఉంటాయి. ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకుకి ఇక్కడ మధ్యలో ఒక విధమైన బొడ్డు లాగా వస్తుంది, ఒక ప్లేస్ ఒక ఉబ్బెత్తుగా వచ్చింది కదా, అప్పుడు మనం ఈ ఆకుని వాటర్లో ఇలా డిప్ చేసి పెట్టుకోవాలి. అలా ఒక వారం రోజులు అయ్యేటప్పటికి ఆ డిప్ చేసిన ఆకుకి వేళ్ళు వచ్చేస్తాయి. దాంతో మనం ఇది ప్రోపగేట్ చేసుకోవటానికి మొన్న మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఇలా వేసి ఇచ్చిన ఇదిగో ఒకటి ఉంది చూడండి, ఇదిగో డిప్ చేస్తే ఇక్కడ నుంచి డిప్ చేస్తే ఇక్కడ మొక్క తయారవుతుంది. సూపర్ సూపర్. ఈ మొక్క తయారైనప్పుడు దీన్ని మనము ఈ చుట్టూరా ఉన్న ఆకంతా తీసేసి ఈ మొక్కని మనము ఒక కుండీలో పాతుకోవాలి. అంటే ఇప్పుడు ఇట్లా ఉన్న కుండీ ఉందనుకోండి, మట్టి వేసి దీంట్లో ఇలా పాతుకుంటాం. ఇలా పాతాలి. ఈ పాతినది ఇలా మట్టిలో పాతాలి. దీన్ని మట్టిలో పాతేశాక దీన్ని మనం ఇలాంటి వాటర్లో వదిలేయాలి. ఆ మొక్క వాటర్లో తడవాలి. ఈ కుండీ, ఇది ఒక కుండీ, ఇది ఒక కుండీ. దీన్ని ఏమంటారంటే పాట్ ఇన్ పాట్ సిస్టమ్ అంటారు. పాట్ ఇన్ పాట్ అంటే ఇప్పుడు ఇందులో ఉంది పార్ట్స్, ఇవన్నీ నేను పెట్టినవన్నీ ఇందులో పెట్టినవన్నీ పార్ట్స్ అన్నమాట. ఇలాగా మనం వచ్చినప్పుడు అవి బురదలో కూరుకున్నట్టు ఉంటాయి కదా, పెద్ద పెద్ద చెరువుల్లో ఉంటాయి కదా, బురదలో కూరుకుని ఉన్నప్పుడు పువ్వులు మొగ్గలు బాగా వేస్తాయి. సూపర్ సూపర్ సూపర్. సో మంచి ఐడియా. అందరు యాక్చువల్గా ఆకులు ఉంటే ఏం చేస్తారు, తీసి ఉల్టా పెట్టేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అలా మొన్ననే చాలా మందికి ఇచ్చేసాను, వచ్చినవన్నా ఇస్తూ ఉంటాను అందరికి. నాకు సో ఇలా ప్రాసెస్ చేస్తే చిన్న చిన్నగా ఫౌంటైన్ ఏదైతే ఏదైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర చాలా పూలు వస్తాయి, ఫుల్ గా వస్తాయి. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సూపర్ సూపర్. అదే సో అలాగే ఇక్కడ చిన్న చిన్న మడులు అంటే ఇది పెద్దవి, దీంట్లో సగం ఇవి. ఓకే, దీని సగం ఉంటాయి. ఇవన్నీ పచ్చిమిరప ఉండేవి అన్నమాట. ఈ పొడుగుత పచ్చిమిరప చెట్లే ఉండేవి. ఇంకా అవి ఎక్కువైపోయి అయిపోయింది, అంత పంట అయిపోయింది. అది తీసేసి ఇందులో వంగ మొక్కలు వేశాను. కానీ వీటిల్లో తగినంత బలం లేదు. ఆ పచ్చిమిరప లాగేసాయి కదా, తగ్గిపోయింది. దీనికి మళ్ళీ ఇప్పుడు మేము బలం అనే మట్టి మేము వేరే చోట కొనుక్కుంటాం. బస్తాలతో మట్టి ఉంటుంది, రెడీమేడ్. దాంట్లో ఏమేమి కలుపుతారు? దాంట్లో వాడు పశువుల ఎరువు, తర్వాత వర్మీ కంపోస్ట్, మట్టి కూడా కలిపేసి వాడు ఇస్తాడు. ఇసుక మట్టి అన్ని కలిపేసి మనకి ఇస్తాడు. అది డైరెక్ట్ గా మనం మొక్కల్లో. సూపర్ సూపర్. సో ఎన్ని రోజులకు ఒకసారి, అంటే మొక్క పెట్టిన ఒక 6 నెలలకు ఒకసారి మారుస్తారా, సంవత్సరానికి ఒకసారి మట్టి మార్చుకోవాలా? సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే సరే. సూపర్. ఈ లోపుగా మనం చేసుకునే కంపోస్ట్ వేసుకుంటాం కదా, సారవంతం, అవి సారవంతం అవుతాయి. సో ఇది కొన్న మొక్కే. అది మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. చిన్న మొక్క పట్టుకొచ్చి ఇచ్చింది గిఫ్ట్. అవి చాలా బాగా వచ్చి పూలు పూసాయి. ఇది ఒక రకమైన పండు మిర్చి. సూర్యనామ చెర్రీ అంటారా? సూర్యనామ చెర్రీ కాదు, మామూలు పండు. సూర్యనామ చెర్రీ అంటే అది పండు, తినే పండు. ఇది మిరపకాయ. ఇది ఊళ్ళకే పూర్తిగా మిరపకాయని మనం కారం చేసుకునే దాంట్లో వేసుకోవాలి. అది కూడా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. చక్కగా ఇది గిఫ్ట్ ఇచ్చింది. ఇలా మెరిచినప్పుడు చాలా మంచిగా బ్లూమ్ అయినప్పుడు హ్యాపీగా అనిపిస్తాయి కదండి, చాలా సంతోషం. సో మీరు ఎవరైనా బర్త్డే కి వాటికి ఎవరికైనా ఇట్లాంటి మొక్కలు గిఫ్ట్ ఇస్తుంటారా? మా గార్డెన్ తోటానికి ఎవరు వచ్చినా వాళ్ళకి ఏం కావాలంటే అది తీసుకోవాలి. ఓకే, సూపర్. అది మంచి యాక్చువల్గా మంచిదండి, ఎందుకంటే మన గ్రీనరీని మనం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా. ఎవరింటికైనా మనం వెళ్ళేటప్పుడు ఒక మొక్క మన దాంట్లో ఉన్నది తీసి మనం మొక్కలా తయారు చేసి ఇస్తాం. అంటే ఇక వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంకా డైరెక్ట్ మొక్క తీసుకొని పెట్టండి, కాకుండా మొక్కనే డైరెక్ట్ తీసుకొని పెట్టి చేసుకోవడం. మావారు అంటారు వాళ్ళకి ఆ మొక్కలు పెంచుకోవడం ఇంట్రెస్ట్ ఉందో లేదో, ప్రత్యేకంగా ఇస్తే వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతారో. ఎవరైనా ఒక మొక్క పెంచుకోవడానికి కష్టపడక్కర్లా, ఈజీగా పెంచుకోవాలి. అది ఉంది అంటే ఆటోమేటిక్ ఒక్క నుంచి మెల్లగా స్ప్రెడ్ అవుతుంది.
సో ఇక్కడ ఇవన్నీ మల్లెలమ్మ. మల్లెలు ఇప్పుడు సీజన్ వచ్చింది కదా, వీటన్నిటిని కటింగ్ చేస్తాను. ఓకే. మొత్తం కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా మొగ్గలు వస్తాయి. మధ్యలో టొమాటో కూడా అది పడిమొలు. అదే ఒకటి ప్రాబ్లం గా ఉంది. అది పడిమొలిచి దాని నిండా కాయలు వచ్చాయి, అది పీకలేకుండా ఉన్నాను. కానీ అందులో ఉన్న మల్లె అది దాని గ్రోత్ తగ్గుతుంది. ఎప్పుడైనా 2 మొక్కలు ఒక కుండీలో ఉంటే ఒక మొక్కే బాగా వస్తుంది, రెండో మొక్క రానివ్వదు. అది గ్రోత్ ఒకటే లాగేసుకుంటుంది. అందువల్ల ఎప్పుడు ఇవన్నీ పండిపోయి అవన్నీ కోసేసి ఈ మొక్కని సేవ్ చేద్దామా అని హెవీ అయిపోయింది, దానికి సపోర్ట్ కూడా కట్టాను. మరి పడిపోతోంది, చెట్టు పడిపోతోంది. అందుకోసం ఇది ఎదిగింది బాగాను, మంచిగా కాయలు వచ్చాయి. కూడా ఇగో టమాటాలు పడి మొలిచాయి కాబట్టి ఇంకా అది బాగా వస్తుంది. పడి మొలిచిన వాటికి మెయింటెనెన్స్. ఒక 5 కిలోల టమాటాలు వచ్చాయి. అవి ఇవి ఇక్కడ అక్కడ కష్టపడి టొమాటో పెట్టిన దానికన్నా ఇట్లా పడి మొలిచినవి చాలా ఎంత మెయింటెనెన్స్ అవసరం లేకుండా వచ్చింది. అలా ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. వైట్ పూల్ చూడండి అని చెప్పాము. శివుడికి చాలా ఇష్టమైన పూలు అని చెప్పాము. సో ఆన్సర్ అండి? వాటిని తుమ్మి పూలు అంటారు. తుమ్మి పూలు. ఒక శివుడికి 1 చెంచాడు నీళ్లతో అభిషేకం, 1/2 చెంచాడు విభూది, ఈ తుమ్మి పువ్వు వేస్తే త్వరగా ప్రసన్నమయ్యి అందరినీ చల్లగా చూస్తాడని పూర్వీకుల నానుడి. దాన్ని బట్టి నేను ఈ తుమ్మి పూలు పెంచుకుని రోజు వాడుతూ ఉంటా. సో ఎట్లండి ఈ తుమ్మి పూలు? చాలా మంది ఇంతకుముందు ఊర్లలో అయితే రోడ్డు మీద చాలా దొరికేవి అని అంటూ ఉంటారు. సో మీకు ఎవరైనా ఇచ్చారా? నేను మా అమ్మగారు కలిసి ఒకళ్ళింట్లో, మేము సత్యసాయి డివోటీస్, మేము ఒకళ్ళింట్లో భజనకి వెళ్ళాము. నేను మా అమ్మగారు కలిసి వెళ్ళాము వాళ్ళ ఇంట్లో. మా అమ్మగారు ఈ మొక్క చూశారు. అప్పటిదాకా నాకు ఈ మొక్క గురించి ఏం తెలియదు. చూసి, అమ్మ ఇది తుమ్మి పువ్వు అమ్మ, ఇది చాలా మంచిది, ఈ మొక్క అడిగి తీసుకుని వెయ్యి మన ఇంట్లో అన్నారు మా అమ్మగారు. అసలు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నదన్నమాట. అప్పుడు నేను ఆ మొక్కను పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాను. నేను డైరెక్ట్ గా మొక్క వేసుకున్నాను, కానీ ఆ చుట్టుపక్కల ఉండే కాయలు లాంటివి ఉన్నాయి కాబట్టి అవి ఎండిపోయిన తర్వాత వాటిల్లో చాలా చిన్న గింజలు ఉంటాయి, అవి పడి మొలుస్తూ ఉంటాయి మొక్కలు. ఆ గింజలతో ప్రాపగేట్ అవుతుంది. నేను డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి మొక్క తెచ్చుకున్నాను, ఆ పువ్వులతో ఉన్న మొక్క తెచ్చుకున్నాను. తర్వాత ఆ మొక్క చాలా తొందరగా వచ్చేస్తుంది, ఎక్కడైనా ఎటువంటి వాతావరణంలోనైనా వస్తుంది. కుండీనే అక్కర్లేదు, దానికి ఏమీ అక్కర్లా, అది ఆల్మోస్ట్ గోడల మీద కూడా మొలుస్తుంది. అంత బాగా తొందరగా వచ్చేస్తుంది. అది అలా అని చెప్పేసి మనకి రావి చెట్టు లాగా గోడలు పాడవటం అట్లా ఏముండదు. మనం వాటిని సేవ్ చేసుకుని చక్కగా పెట్టుకుంటే మనకి పూజ కింద తుమ్మి చెట్టు. అది ఒక పాట కూడా ఉంది, తుమ్మి పువ్వులు తెద్దామని తెచ్చి నీకు పూజ చేద్దామంటే అని, కొమ్మన కోటి తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగ అని చెప్పి ఒక పాట ఉంది. అది కూడా సూపర్. ఆన్సర్ ఇస్ తుమ్మి చెట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ మిద్దె తోటను మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.